హాయ్ కౌశిక్, యా కార్తికేయ. వెల్కమ్ టు ది పాడ్కాస్ట్. యా ఈరోజు ఏం లేదు, జస్ట్ నీకు తెలుసుకుందాం అంతే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఏ ఊరు? మాది దాచేపల్లి, దాచేపల్లి. ఎక్కడది? గుంటూరు డిస్టిక్. గుంటూరు డిస్టిక్. యా అంటే అందులో నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నావా? యా హాస్టల్లో ఉంటున్నావా? యా చిన్నప్పుడు ఎక్కడ స్కూలింగ్ అది? చిన్నప్పుడు దుర్గా పబ్లిక్ స్కూల్. దుర్గా పబ్లిక్ స్కూల్. ఎక్కడ మీ లోకలే అది? లోకలే. 1 to 5th క్లాస్ అంటే దుర్గా ఫిఫ్త్ పబ్లిక్ క్లాస్. స్కూల్. యా ఓకే. 5th to 9th క్లాస్ శ్రీ చైతన్య. సో నైస్. చైతన్య. యా 10th క్లాస్ గుంటూరు భాష్యం. అంటే గుంటూరు భాష. యా హాస్టల్. ఓకే. ఇంట్రా? ఇంటర్ లోకల్ ఉంది దాచేపల్లి. లోకల్ ఉంది. 2 years. అంటే నీకు ఎంత దూరంలో ఉన్న కాలేజ్ ఎలా తెలిసింది ఇక్కడ లక్రెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఉందని? అంటే మా ఇంటి దగ్గర ఒక అన్నయ్య ఉంటాడు. ఆ అన్నయ్య చెప్పాడు, అంటే ఈ కాలేజ్ బాగుంటది, ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి అని ఓకే. మరి చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది కాలేజ్ అది? బాగుంది, మొత్తం Good. బాగానే ఉంది. ప్లేస్మెంట్స్ వస్తున్నాయి? పర్లా, సీనియర్స్ కి బాగానే వచ్చాయి. Seniors కి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా? యా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఎవరు ఉన్నదా? చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు దాకా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఫ్రెండ్స్. ఎవరు? అష్రఫ్, నాని, షబ్బీర్. ముగ్గురు అబ్బాయిలే? ముగ్గురు అబ్బాయి. Okay. అమ్మాయిలు మనకు ఓకే. ఓకే. అది ఏదన్నా మనసులో నుంచి చెప్పేస్తాం బయటికి, మనసులో ముగ్గురు ఉంచుతాం. అంతే? ముగ్గురు అంతే. ఓకే. అస్సలు ఇంకా డబ్బులు లేనప్పుడైనా కలిసి ఉంటాం, అంతా బాగానే ఉంటాం. చిన్నప్పటి నుంచి 2nd క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఒకటే. అది అంటే వాళ్ళ గురించి చెప్తే ఏమన్నా వాళ్ళ క్యారెక్టర్ ఎలాగా ఉంటుంది అలాగా అంటే నా క్యారెక్టర్ తో మ్యాచ్ అయ్యిద్ది, కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అవుతారు. ఓకే. మా అన్ని షార్ట్ కట్లే అన్ని. ఇంకా ఒక మాట అన్నా అంటే ఇంకా అర్థం చేసుకుంటాం. ఒకరినొకరు బాగా రోస్ట్ చేసుకుంటాం. ఓకే. ఇంకా 24/7 రోస్ట్. మేము కలిసామంటే ముగ్గురు ఉంటాము, ఒకరిని టార్గెట్ చేసి ఇద్దరు కలిసి మనం రోస్ట్ చేస్తాం. ఓకే. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్తాం, తినడానికైనా తినడానికైనా. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ? ఇద్దరేమో చదువుకుంటున్నారు, ఓకే. ఒకడేమో చదువు ఆపేశాడు. ఓకే. అంటే వాళ్ళ డాడీ దగ్గరే ఉంటాడు. ఓకే. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు, కొంచెం రిచ్ కిడ్స్. బిజినెస్. ఓకే. 2 గోల్డ్ షాపులు ఉన్నాయి వాళ్ళకి. 2 గోల్డ్ షాప్. యా ఇంకోటి కట్టిస్తున్నాడు వీడి కోసం సపరేట్ గా. ఓకే. అది ఇప్పుడు కౌశిక్, జనరల్ గా ఏంటంటే అందరి లైఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అవును, సాడ్ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఉంటాయి లైఫ్ అంటే. ఉంటాయి. నీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్ ఏంటి? హ్యాపీ మూమెంట్, నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం. అంటే ఓకే, ఒక ఇల్లు కట్టుకున్నాం. ఫ్యామిలీ దాదాపుగా ఒక 80 lakhs పెట్టి కట్టించాం. ఓకే. బాగా కష్టపడి ఆ డబ్బులు మొత్తం పోగు చేసి కట్టించాం. ఓకే. అందరూ గృహప్రవేశం చేశాం కదా, హౌస్ వార్మింగ్. అది చేసుకుని వచ్చిన తర్వాత మొత్తం హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ మూమెంట్ అది. చుట్టాలందరితో పాటు. ఎందుకంటే లోన్ తీసుకోకుండా కష్టపడి డబ్బులతో కట్టించాం, అన్ని దాచుకొని. అది బాగా హ్యాపీ మూమెంట్. సాడ్ మూమెంట్ ఏంటంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన ఎంటర్ అయిన 2 yearsకే మా డాడీకి హెల్త్ బాగా, కొంచెం వాస్తు బాగాలేదని. అంటే ఆ ఇల్లు మా నాన్న పేరు మీద ఉంది, మా నాన్న పేరు మీద ఆ ఇల్లు అనేది సెట్ కాల. అయితే మా డాడీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఏమో చెయ్యి లేకవలేదు అసలు, తర్వాత ఏమో క్యాన్సర్ వచ్చింది. అదేంది, లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళింది క్యాన్సర్. ఇంకా లేదనుకున్నాం, దాదాపు ఒక 30 lakhs అయినాయి దానికి. అది బాగా సాడ్ మూమెంట్, ఇంకా లైఫ్ లో మర్చిపోలేను అది. ఇంకా ఎప్పుడైతే ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందో ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా ఇల్లు రెంట్కి ఇచ్చేసాం. 3 floors కట్టించాం, 80 lakhs పెట్టి. అది బాగా సాడ్ మూమెంట్. ఇప్పుడు రెంట్ హౌస్. రీసెంట్ గానే ఇంకోటి కొన్నాము, ఒక 1 week బ్యాక్. 50 lakhs పెట్టి ఒకటి కొన్నాము మా ఊళ్ళోనే. అది మొత్తం లోనే. అది హ్యాపీ మూమెంట్, సాడ్ మూమెంట్, అవి లైఫ్ లో మర్చిపోలేను. ఇంకొక హ్యాపీ మూమెంట్ కూడా ఉంది, ఎంసెట్ సీట్ రావడం. 14,000 వచ్చింది. ఊర్లో అందరూ వచ్చి అడిగారు, బాగా హ్యాపీ మూమెంట్ అది.
ఈ క్వశ్చన్ మనకి నార్మల్ గా చెప్పాలంటే బీటెక్ లో లవ్ స్టోరీస్ ఉంటాయి అందరికి, అది కామన్. మన ఈ సంగతి ఏంటి? ఓన్లీ క్రషెస్ మనకి ఎంతమంది? 2 ఉన్నారు. బీటెక్ మొత్తం మీద? బీటెక్ మొత్తం మీద. అంటే ఎవరు? సేమ్ కాలేజ్? సేమ్ క్లాస్ ఉంది. సేమ్ క్లాస్ కూడా ఉన్నా? ఓకే. సరే, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ, పేర్లు చెప్పలేదు. అడగను కానీ. మరి ఏమైంది? సక్సెస్ అయిందా లేకపోతే ఏమైంది? సక్సెస్ అవ్వాలా, ట్రై చేస్తా ఉన్నా. ఫెయిల్ కూడా అవ్వలేదు? ఫెయిల్ అవ్వలేదు. ఫెయిల్ అవ్వాలా, సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వాలా, నడుస్తా ఉంది అలా. ఓకే. మరి నీ ఒపీనియన్ ఏంటి అసలు లవ్ మీద? లవ్ మీద ఇంకా ఎంటర్ అవ్వాలా, ఎంటర్ అయితే కానీ తెలియదు. అంటే మామూలుగా తెలుస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ ఏమన్నా తెలుస్తుంది కదా. కొన్ని సార్లు లవ్ చేయాలని, కొన్ని సార్లు చేయబుద్దా వద్దు అనుకుంటున్నా. ఎందుకు? చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ చేస్తానే ఉండాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా. మరి అదే ట్రూ లవ్ అంటే? అదే ట్రూ లవ్ అంటే అదే కదా. మామూలుగా క్రషెస్, అందుకనే ఇంకా క్రషెస్ లాగా వెళ్ళిపోతున్నా చూసుకుంటా వన్ సైడ్ లో. ట్రూ లవ్ బెస్ట్ నాకు తెలిసి. ట్రూ లవ్ బెస్టే, కానీ వాళ్ళ నుంచి కూడా బాగుండాలిగా, అటు పక్క నుంచి కూడా బాగుండాలిగా. కరెక్టే. మనం కరెక్ట్ గానే ఉంటాం, వాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలియదుగా. కౌశిక్, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి కుకింగ్ అండ్ కుకింగ్ షటిల్. షటిల్. కుకింగ్ ఏది బాగా వండుతావు? వెజ్ ఆల్ ఐటమ్స్ వండుతాం. వెజ్ ఆల్ ఐటమ్స్. నాన్ వెజ్ తినవా? తింటా, కానీ చేయటం రాదు సరిగ్గా. చికెన్ చేస్తా. ఆ నాన్ వెజ్ కూడా చేయటం ఇక్కడ బీటెక్ వచ్చిందా తెలిసింది. బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాం, అందరు చేస్తుంటే ఇట్లా చూసి నేర్చుకుంటా. షటిల్ బాగా ఆడతావా? బాగా ఆడతాం. చిన్నప్పటి నుంచి ఆడతావా? చిన్నప్పటి నుంచి లేదు, 8th నుంచి. 8th క్లాస్. 2 జోనల్స్ కూడా వెళ్ళా, 2 జోనల్స్ కి. సిల్వర్ మెడల్ ఒకటి, గోల్డ్ మెడల్ ఒకటి వచ్చింది. ఇప్పుడు మీ క్లాస్ నుంచి చెప్తామన్నా, మీ క్లాస్ గురించి చెప్తావు, మీ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? అది క్లాస్ గురించి అంటే అంతగా ఏం లేదు, బ్యాక్ బెంచ్ లో కూర్చుంటాం. అంత సీరియస్ పీరియడ్ అయినా మేము చేసే దోల పని మాదే. వాళ్ళంత సీరియస్ చెప్పినా మా దోల పని ఆపం. ఒకటి జోక్ వేసి ఇంకొకటి మేము చెప్తాం, బాగా చేసుకుంటాం. అసలు అమ్మాయిలతో మాట్లాడడం, క్లాస్లో అయితే మాట్లాడడం, చాటింగ్ అయితే చేస్తాం. అది ఫ్యాకల్టీ మమ్మల్ని టార్గెట్ చేసినా పట్టించుకోము. ఫ్యాకల్టీతో కూడా బాగా క్లోజ్ అయిపోతాం, వాళ్ళు కూడా మాతో బాగా క్లోజ్ అవుతారు. మంచి విషయం. మరి ఇప్పుడు సినిమాలు చూస్తావా? బాగా చూస్తా. ఎవరు హీరో? ఫేవరెట్ హీరో వచ్చేసి ప్రభాస్. ఎందుకు ప్రభాస్? ఎందుకంటే యాక్టింగ్ బాగా చేస్తాడు. ఏ సినిమా మొదలైంది ఫేవరెట్ లాగా? ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచా? ఓకే. మనకు తెలిసిన దగ్గర నుంచి ప్రభాస్. అదే యాక్టింగ్ బాగా ఇష్టం. యాక్టింగ్ అను మళ్ళీ క్యారెక్టర్ బాగుంటది, బాగా డొనేట్ చేస్తాడు అందరికి, హెల్పింగ్ నేచర్ బాగుంటది. అందరితో కలిసి ఉంటాడు, బాగుంటది. హీరోయిన్స్ లో అంతగా ఏం లేదు, అందరు బాగానే ఉంటారు. అందరు. నీ గోల్ ఏంటి? నా గోలా బిజినెస్, సక్సెస్ఫుల్ బిజినెస్. ఏ బిజినెస్ ఐడియా చేసుకున్నాను? ఏం బిజినెస్? లైక్ ఇప్పుడు జూడియో అవి ఉన్నాయిగా, స్టైల్ యూనియన్, అలా మన ఓన్ బ్రాండ్ తో. గ్రేట్. ఇంకా అది ఎలా వచ్చింది? ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? ఎందుకంటే మా ఫాదర్ బిజినెస్ చేసేది, నేను 3 years నుంచి షాప్ లో ఉంటున్నా, మొత్తం తెలిసి A to Z. మా డాడీ నాకు షాప్ వదిలేసి వెళ్ళిపోతాడు, అంటే అమ్మురా అని. అంటే ఇప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు నాకు వదిలేసి వెళ్ళిపోతాడు. అట్లా బాగా మొత్తం తెలిసిపోయింది, అంటే బిజినెస్ ఎలా చేయాలి, కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎంత రేట్ చెప్తే ఎంత కొంటారు, వాళ్ళు ఎంత తగ్గిస్తారో తెలిసి కూడా మనం ఎక్కువ చెప్పాలి. అలా బిజినెస్ గురించి బాగా ఐడియా వచ్చింది. అదే మరి మీ డాడీకి చెప్పావా ఇలాగ నేను కూడా బిజినెస్ చేస్తాను? చెప్పా, మా డాడీ ఒప్పుకోలే, మా మమ్మీ ఒప్పుకుంది. ఇంకా చేయాలి.
ఒప్పించాలి. అంటే బీటెక్ తర్వాత వెంటనే స్టార్ట్ చేస్తా, లేకపోతే ఫస్ట్ టైం జాబ్ చేస్తా వాళ్ళకి? బీటెక్ తర్వాత 2 years ఆగుతా. 2 years మనీ చూసుకోవాలి కదా. ఓకే. జాబ్ వస్తే జాబ్ చేస్తా, జాబ్ రాకపోతే ఇంకా మామూలుగా ఈ బిజినెస్ గురించి మొత్తం బాగా ఎంక్వైరీ చేసుకొని ఓకే. లోన్ తీసుకొని కొంచెం మొత్తం చేసేస్తాం. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే కౌశిక్, ఇప్పుడు మనకి కాలేజ్ లో ఉంటాయి, లైక్ ఇన్సెట్ వేయాలి, ఐడి కార్డ్ వేయాలి, షూస్ వేయాలి, అలా కొన్ని రూల్స్ పెడతారు. ఓకే. ఆ రూల్స్ అనేవి నాకు నచ్చవు. అది ఫ్యాక్ట్, నాకు నచ్చవు. నచ్చవు అసలు అది నీ ఒపీనియన్ దాని మీద? ఒపీనియన్ ఏంటంటే ఇంకా వాళ్ళు చెప్తారు అంటే అది అసలు ఉండాలి. ప్రతి రూల్కి ఒక రీజన్ ఉంటుంది కదా, ఉండాలి. దానికి రీజన్ ఏమన్నా నీకు ఒపీనియన్ ప్రకారం ఏమనుకుంటుంది? దాని రీజన్ ఏంటి? అంటే ఇంకా అంత పెద్ద కాలేజ్ అయినా స్కూల్ అయినా పెద్దయ్యే, చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కొంచెం చూడడానికి బాగుండాలిగా. టక్ చేసుకుని షూస్ వేసుకుంటే అన్ని బాగుంటాయి కదా. అంటే పర్సనాలిటీ అనేది బాగుంటదిగా. బాగుండటం కోసం ఊరికే పెట్టుకుంటారు అంతే. కాలేజీకి పేరు రావడం కోసం, అది చిన్నప్పటి స్టార్టింగ్ నుంచి వచ్చింది అది. అంతేగాని దాని స్పెసిఫిక్ గా మ్యాండేటరీ రూల్ ఏం లేదు. ఒక స్టూడెంట్ అన్నా కానీ పార్టీ చేయాలి, నచ్చకపోతే ఇంకా వదిలేడు. అనుకుని నచ్చవు అన్ని. అదే బెస్ట్ నిజం చెప్పాలి. మరి ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మన ఇండియాలో యూత్ ఎక్కువ ఉన్నారు, కరెక్టే కదా? ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే యూత్ అనేది మనకి బ్యాక్ బోన్ అంటారు కంట్రీకి, వాళ్ళే ఇండియా డెవలప్ చేస్తారంటారు. కానీ ఈ కాలంలో యూత్ చాలా మంది తెలిసిందే చెడిపోతున్నారు. చాలా చెడిపోయి దానివల్ల దాని మీద ఒపీనియన్ ఏంటి? దానివల్ల అంటే చెడిపోయారు, బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కువ పర్సెంట్ చెడిపోయారు కదా. ఎక్కువ పర్సెంట్ చెడిపోయారు. దాని మీద ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళు ఎలా అంటే బాగుంటుందంటాం? అర్థం కదా. అంటే లైక్ వాళ్ళు ఎలా మారితే వాళ్ళకి మంచిదని అంటాం? మారాలంటే వాళ్ళకి ఇంకా మైండ్ లో బాగా గట్టిగా థాట్ రావాలి, నేను మారాలి అని. అప్పుడే మారతారు. ఎవరు చెప్పినా మారరు. అంతే అంటారు. అంతే. మారేవాడైతే ఎప్పుడో మారతాడు, వాడే మారతాడు. ఆడే మారతాడు. అది ఫ్యామిలీ ప్రాబ్లం చూసుకొని బయట సొసైటీ ఎలా ఉంది, నేను మారాలి, మారకపోతే నేను ఇలానే ఉంటానంటే ఇంక మనం చేసేది ఏం లేదు. ఓకే. మీ కాలేజ్లో ఈవెంట్స్ పెడతారా? ఈవెంట్స్ ఉంటాయి కదా, పెడతాను. చేస్తావా? అంట్లో చేయను. ఇంట్రెస్ట్ లేదు పార్టిసిపేట్. ఎందుకు? ఎందుకంటే మన గురించి మనకు తెలుసు. అంటే అసలు ట్రై చేయొచ్చు కదా. ట్రై చేయొచ్చులే కానీ ఇంకా ఫెస్టులు పెట్టేది ఎప్పుడో ఒకసారి, అప్పుడైనా ఎంజాయ్ చేయాలిగా. ఇయర్ మొత్తం మీద ఒక 2-3 పెడతారు, అప్పుడైనా ఎంజాయ్ చేయాలిగా ఫ్రెండ్స్ తో తిరుగుతా. ఇప్పుడు దానికి అటెండ్ అయ్యామనుకో 3 hours పోయిద్ది, మనకి ఎట్లాగూ రాదు. ఇంకా సర్టిఫికేట్ అంటావా, మనం కూడా ఎడిట్ చేసుకోవచ్చు, సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఫేవరెట్ టీచర్ ఎవరు ఇప్పటిదాకా? చిన్నప్పటి నుంచి ఫేవరెట్ టీచర్ అని ఎవడే లేడు. ఎవరు లేరు? ఎందుకు? ఎందుకంటే నాకు నచ్చరు ఫ్యాకల్టీ ఎవరు అసలు చిన్నప్పటి నుంచి. ఓకే. ఓకే కౌశిక్, లైఫ్ లో నీ హైయెస్ట్ అచీవ్మెంట్ ఏంటి? అచీవ్మెంట్ అంటే ఇది చేశాను నేను చెప్పుకోదగ్గది. అచీవ్మెంట్ అనేది ఏం లేదు. ఇంకా అంటే ఏ విషయం అయినా కానీ ఒక దాంట్లో కదా, ఏ విషయం కదా, ఏ విషయమే కదా, ఏదైనా. ఓకే. అచీవ్మెంట్ అంటే బిజినెస్, షాప్ లో ఉంటా. 1 week వరకు నేనే చూసుకున్నా షాపు ఓన్ గా. మళ్ళీ కరోనా వచ్చినప్పుడు ఇంట్లో అందరికి కరోనా వచ్చింది, నా ఒక్కడికే రాలే కరోనా. అయితే అందరు హాస్పిటల్లో ఉంటే నేనే ఫుడ్ చేసి పంపించా. 4 ఫుడ్, మా అక్కకి, మా తాతయ్యకి, మా అమ్మకి, మా నాన్నకి. ఒక 1 hour 40 kilometers ఉంది మా ఇంటికి హాస్పిటల్కి. అయితే అక్కడ ఫుడ్ బాగోదు హాస్పిటల్, తెలిసిందేగా. అయితే నేనే 1 month ఫుడ్ చేసి పంపించా. 1 month నేనే ఫుడ్ చేసి పంపించా, ఇంట్లో ఒక్కడనే ఉన్నా. అయిపోగానే అందరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి లేకపోతే మీరు లేరు, ఫుడ్ చేసి పంపించారు అన్నారు. అదొక ప్రౌడ్ మూమెంట్, నా అచీవ్మెంట్ అదొకటే నాది. చాలా గ్రేట్. నాకు ముందు ఇంట్లో నైట్ అంటేనే నాకు చీకటి అంటే భయం. అది ఒక్కడనే ఇంట్లో ఉన్నా, 1 month వరకు ఒక్కడనే ఉన్నా.
మొత్తం నేనే చూసుకున్నా, షాప్ చూసుకున్నా, వాళ్ళకి ఫుడ్ చేసి ఫుడ్ పంపించా 1 month వరకు. చాలా గ్రేట్ ఇది. అందరూ అన్నారు, చాలా మంది వరకు అన్నారు. అదొక అచీవ్మెంట్ బాగా. రియల్లీ గ్రేట్ అది. అండ్ కౌశిక్, మనీ మీద నీ ఒపీనియన్ ఏంటి? మనీ చాలా మంది మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అది రాంగ్. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది రాంగ్. ఉన్న దాంట్లో సుఖపడాలి. నాకు అది కావాలి ఇది కావాలి అంటే అవ్వదు. బతకడం ఈజీ, వేరే వాళ్ళని చూసి బతకడం కష్టం. అంతేగా? కరెక్ట్. నువ్వు ఉన్నాడు, నేను లేనివాడిని, నేను చూసి నేను బతకాలంటే అట్లా. అలా అవ్వాలంటే నాకు కష్టపడాలి. అది. అండ్ పాలిటిక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? పాలిటిక్స్ అనేది అదే పెద్ద స్కామ్. అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ కింద పని చేయాలి కదా. పని చేయాలి. పని చేయాలంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, పని చేయాలి. అంటే ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ పాలిటిషియన్స్ దగ్గర పని చేస్తారు కదా, వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు చేస్తారు కదా. చేస్తారు. మరి అది స్కామ్ అయినప్పుడు వీళ్ళ నాలెడ్జ్ మొత్తం వేస్ట్ అయిపోద్ది కదా. ఈ ఫ్రీగా వస్తాయి కదా మనీ, ఏమని? ఈ ప్రజల దగ్గర నుంచి వచ్చాయిగా పాలిటిక్స్ అనే మనీ. అది అనుకో కష్టపడాలి జాబ్ అయ్యి అంటే. ఏముంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ రోడ్ వేస్తున్నారు అనుకో, పైనుంచి ఇది 2 lakhs అయింది అనుకో, 5 lakhs అని చెప్పి 3 lakhs స్కామ్ చేస్తారు. ఆ 3 lakhs అనేది అందరికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అది ఫ్రీగా వచ్చిన డబ్బులేగా. మరి అయినా కానీ జనాలు ఎందుకు అలాగే ఇలా పడిపోతారు? స్కామ్లో ఎందుకు పడతారంట? పాలిటిక్స్ స్కామ్ అది అందరు పడతారు, కానీ కొంతమందే ఫిక్స్ అవుతారు. అంతేగా? అందరూ వెళ్దామని చూస్తారు, అందరూ అవ్వరుగా. అంటే నేనేమంటున్నానంటే కొంతమంది మంచి ఇల్లు వాళ్ళు కూడా ఎందుకు మారిపోతున్నారు అలాగా? వాళ్ళని చూసి వీళ్ళు మారిపోతున్నారు. అంతే అంత. అక్కడికి వెళ్ళి చూస్తేనే వాళ్ళకే దిక్కుండదు. ఓకే. మీ జూనియర్స్ కి అడ్వైజ్ ఇస్తావా? బీటెక్ కొత్తగా జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి అడ్వైజ్ ఇస్తావా? అడ్వైజ్ అనేది ఏం లేదు, సేమ్ ఇంటర్ లాగే ఉంటది, మార్పే ఉండదు. మేము కూడా జాయిన్ అయ్యేటప్పుడు అమ్మో బీటెక్ అమ్మో ఏం చేయాలో తెలియదు, అందరు మనల్ని ఇలా చూస్తారని అనుకుని వచ్చా. జాయిన్ అవ్వగానే ఏం లేదు, మామూలు ఇంటర్ లాగే ఉంది, నార్మల్ గానే ఉంది. కొంచెం లొకాలిటీ అనేది సొసైటీ మారుద్ది, బిహేవియర్ అనేది మొత్తం మారుతాయి. ఫస్ట్ ఇయర్ లో కూడా అర్థం కాదు మనకి, 3rd year లో అర్థమైద్ది. 2nd year అయిపోయి 3rd year ఎంటర్ అవుతామే, అప్పుడు అర్థమైద్ది మనకి ఏందా బీటెక్ అనేది, అందరితో ఎలా ఉండాలి, మన ఫ్యూచర్ ఇంకా అర్థమైపోయింది. ఇప్పుడు దాకా చాలా చెప్పాం. నన్ను అడుగుతావా? నాకేం క్వశ్చన్స్ ఉన్నాయా? నిన్న మనీ మీద నీ ఒపీనియన్ ఏంటి? మనీ మీద అంటే మనీ ఉంటేనే బతకగలం, మనీ లేకపోతే బతకలేమంటారుగా, దానికి నీ ఒపీనియన్ ఏంటి? రైట్ అవ్వాలి. మనీ అనేది ఇంపార్టెంట్ బతకడానికి, ఇంపార్టెంట్. కానీ ఏంటంటే మనీ కోసం బతకడం వేస్ట్. అది మనీ సంపాదించడం తప్పు కాదు, సంపాదించాలి, బాగా సంపాదించాలి, కరెక్ట్. అది కానీ ఏంటంటే ఆ మనీ సంపాదించే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనతో మనీ ఎప్పుడు ఉండదు. మన క్యారెక్టర్ అనేది మనీ బట్టి మారకూడదు. ఇప్పుడు ఒకవేళ నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి అనుకో, ఆ 100 కోట్లు ఉన్నప్పుడు నేను ఒకరితో ఒకలాగా ఉంటాం, ఆ 100 కోట్లు పోయాక నేను ఒకరితో ఇంకోలాగా ఉంటాం, అలా ఉండకూడదు. ఎందుకంటే ఈ 100 కోట్లు అనేది టెంపరీ, అవి ఒకరు ఉంటాయి, పోతాయి. కానీ క్యారెక్టర్ అనేది పర్మనెంట్. అది ఓకేనా? నేనేమంటానంటే మనీ సంపాదించిన తప్పుగా సంపాదించాలి, మనిషి అన్న సంపాదించాలి, కానీ ఏంటంటే మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. మన దగ్గర ఏం లేనప్పుడు ఎలా ఉన్నామో అన్ని అలాగే ఉండాలి. అది మెయిన్ థింగ్. మనం మారిపోయామనుకో, మనం సంపాదించిన మనీకి అర్థం లేదు. ఇంకా మన దగ్గర అంత డబ్బు ఉన్నా కానీ అందరు మనల్ని వేస్ట్ గా చూస్తారు, అలాగే చూస్తారు. అందుకని మనీ సంపాదించిన తప్పు కాదు, క్యారెక్టర్ మాత్రం మార్చుకోకూడదు, క్యారెక్టర్ పర్మనెంట్ గా ఉండాలి. అదే నా ఒపీనియన్ మనీ మీద. ఇంకా ఉందా? నీ గోల్ ఏంటి లైఫ్ లోనా? ప్రెసెంట్ ఇప్పుడైతే బీటెక్ తర్వాత నేను మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటున్నా. ఆ మాస్టర్స్ తర్వాత ఒక జాబ్ చేస్తాను, మాస్టర్స్ ఒక జాబ్ చేస్తాను. ఇంకా జాబ్ తర్వాత ఒక బిజినెస్ పెడదామని అనుకుంటున్నాను. ఎక్కడ? ఇండియాలోనా? తెలియదు, అది ఇంకా ఇండియా అవ్వచ్చు, లేకపోతే అమెరికాలో పెట్టచ్చు. ఏం బిజినెస్ పెడదాం అనుకున్నా? ఇంకా ఐడియా లేదు నాకు కూడా. ఇప్పుడు జాబ్ చేయాలంటే మినిమం 5 years పట్టుద్దిగా మొత్తం ఇది అయిపోయేలోపు.
పడుతుంది. ఇంకో బీటెక్ అయిపోయేలోపే 1 year, బీటెక్ ఇంకో 1 year, ఎంఎస్ ఇంకో 2 years 3 years పడుతుంది. 5 years. ఓకే. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే మ్యారేజ్ దాకా, అదే మ్యారేజ్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిది అనుకుంటున్నాను. మ్యారేజ్ తర్వాత చేస్తే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కరెక్ట్ కాదు, మ్యారేజ్ ముందే చేయాలి. మ్యారేజ్ ముందు చేయకూడదు, అది తప్పది. ఎందుకంటే మనం మ్యారేజ్ ముందు చేసామనుకో మన మీద హోప్ ఉండదు అనమాట. ఓకే, అదేందా? అదే మ్యారేజ్ తర్వాత మీ యొక్క వైఫ్ కూడా ఓకే అయిందనుకో, అప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు. మనకి 2 వైపులో సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే నీ వేస్ట్ అయిపోద్దిగా, వైఫ్ ఒప్పుకోకపోతే అప్పుడు మనం ఏం చేయలేము. ఎందుకంటే వైఫ్ మాట మనకు గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనకి వైఫ్ ఒప్పుకోకుండా మనం బయటకు వెళ్ళి బిజినెస్ చేసామనుకో ఇంట్లో ఓడిపోయినట్టే. బయటకి వెళ్ళి ఎలా గెలుస్తాం మనం? అప్పుడు నువ్వు ముందులే స్టార్ట్ చేసావు అనుకో బిజినెస్, చెప్పే ముందులే స్టార్ట్ చేసావు అనుకో, నీకు బిజినెస్ నచ్చిన వాళ్ళే వస్తారుగా. కొంతమంది అమ్మాయిలు బిజినెస్ వైపు కూడా, బిజినెస్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలన్నా ఇష్టపడతారు. ఒక నేనేమనుకుంటానంటే మా వచ్చే వైఫ్ అనేది మన బిజినెస్ చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, అది వేరే విషయం, సెకండ్ ఇయర్ పట్టించుకోకూడదు. ఓకే, వాళ్ళకి ఏం ఉండాలంటే మనం ఏం స్టార్ట్ చేస్తాం చేయగలని నమ్మకం ఉండాలి వాళ్ళకి. అది ముఖ్యం. అది జాబ్ అని బిజినెస్ అనేది అని. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు ఆ వైఫ్ ఇంట్రెస్ట్, బిజినెస్ అంటే ఇష్టం ఉన్న వైఫ్ వస్తుంది, అది వేస్ట్. అది ఓకే, నేనంటే ఇష్టం ఉండాలి కదా. అంతేలే, రెండు ఇష్టం ఉండాలి. మరి లైఫ్ లాంగ్ గా ఉండేది, లైఫ్ లాంగ్ ఉంటాం కాబట్టి మ్యారేజ్ చేసుకుంటే 2 ఇష్టపడాలి. ఇప్పుడు ఒకవేళ బిజినెస్ చేయలేదు అనుకో, నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను. అదే చెప్తున్నా, అలాగా. ఓకే, బ్యాకప్ ప్లాన్ ఉంది. ఓకే, ప్లాన్ బి కూడా ఉండాలి. అదే నీ హాబీస్ ఏంటి? నా హాబీసా? పర్టికులర్ గా ఏం లేవు. అప్పుడప్పుడు బుక్స్ చదువుతుంటా, స్టోరీ బుక్స్ అవి. ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటాను. అంటే నేను ఎక్కువగా సింగిల్ గా ఉంటానికి ఇష్టపడతాను. అంటే ఎలా ఉంటానికి, ఇంట్రోవర్ట్ అనుకుంటే అది వేరే విషయం. అదే బెటర్. నేను ఎక్కువగా సింగిల్ గా ఉంటాను. ఇప్పుడున్న సొసైటీలో సింగిల్ గా ఉంటాం బాగా ఇష్టపడతాను. ఇంకా అవే హాబీస్. అంటే ఏముంది, బుక్స్ చదువుతాను, మూవీస్ చూస్తాను, సింగిల్ గా ఉంటాను. అదే హాబీస్. బిజినెస్ చేస్తే రిచ్ అవుదాం అనుకుంటారా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటే రిచ్ అవుదాం అనుకుంటావా? నేను ఎలా చెప్తానంటే, ఒక బిజినెస్ అనేది మన సొంత ఇల్లు లాంటిది. కట్టుకోవడం చాలా కష్టం. స్థలం కొనాలి, కట్టుకోవాలి, చాలా చాలా పని ఉంటది బిజినెస్ అంటే. అదే జాబ్ అంటే రెంట్ హౌస్ లాంటిది అనమాట. ఏం చేయక్కల, అన్ని అక్కడే ఉంటాయి. నువ్వు నెల పే సరిపోతాయి. నువ్వు ఉన్నంత కాలం హ్యాపీగా ఉంటావు. నెల వచ్చేసరికి ఎంత కడతావు అంతా వాళ్ళే చూసుకుంటారు. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి బయటికి. నువ్వు రోడ్ మీద వచ్చేస్తావు. కానీ సొంత ఇల్లు అంటే ఎవడు వెళ్ళిపోమంటే ఉండదు నీకు. అది ఎలా ఉన్నా ఏం కాదు, నీకే అది నీది ధైర్యం నీకు ఉంటుంది. వెళ్ళిపోయింది ముందర, ధైర్యంగా పడుకోగలవు రోజు. ఇది నాది అని ధైర్యంతో పడుకోగలవు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది బిజినెస్ మీద, జాబ్ మీద పాయింట్ ఆఫ్ వ్యూ. అది అంటే సాఫ్ట్వేర్ కన్నా బిజినెస్ కొంచెం మంచిది అంటావు, అలా కాదంటావా? ఏ జాబ్ కన్నా బిజినెస్ మంచిది. ఏ జాబ్ కన్నా బిజినెస్ అనేది మంచిది. ఏ జాబ్ అయినా కానీ రెంట్ హౌస్ లాంటిది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సొసైటీలో ఏ బిజినెస్ పెడితే ఎమ్మటోనే పికప్ అదే క్లిక్ అయ్యి ఎమ్మటోనే బాగా వచ్చేది ఏదనుకుంటున్నా? ఇప్పుడున్న సొసైటీలో బయట చూస్తావుగా, ఇలా ఫుడ్ అని, క్లాతింగ్ అని, అలా ఏది పెడితే ఎమ్మటోనే క్లిక్ అయ్యి గ్రోత్ అయ్యేటట్టు ఉండాలి. ఏది నాకు సజెషన్ చేయాలి, ఎందుకంటే నేను బిజినెస్ పెడతా అన్నాగా. ఇది మంచి ఐడియానే. అదే జీన్స్, అదే బట్టలు వస్తాయి కదా, క్లోత్స్ అనే మంచి ఐడియా. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది క్లోత్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, చూస్తున్నా కదా. ఫుడ్ మీద పెడితే ఏమవుతుందంట? ఫుడ్ మీద పెట్టచ్చు, కానీ ఫుడ్ అనేది కొంచెం రిస్క్. అది ఏంటంటే ఒకసారి బ్యాడ్ టాక్ వచ్చింది అనుకో, బాగా కష్టం క్లిక్ అవ్వడం. అదే ఒకసారి మంచి టాక్ వచ్చింది అనుకో, ఇంకా ఎవడ ఆపలేడు నిన్ను. అది ఎంత రచ్చినా నీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ₹1 ఎక్కువైనా కానీ క్వాలిటీ తినాలనుకుంటాడు. ఇప్పుడు బయట ఫుడ్ ఉన్నంత వాల్యూ దేనికి లేదు. కరెక్టే, దాని క్రేజ్ మామూలుగా లేదు బయట. కానీ రిస్క్ కదా, అది రిస్కే. కానీ ఈ క్లాతింగ్ తో పోల్చుకుంటే అది కొంచెం బెటర్. రిస్క్ అయినా డబుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బాగా పెట్టుకుంటే ఇంట్రెస్ట్ కూడా బాగా వచ్చింది. అది ఫుడ్ కి సగానికి సగం లాభం అంటారే, ఫుడ్ కి దానికి సగానికి సగం లాభం. కరెక్టే, ఫుడ్ మీద లాభం ఎక్కువ. కొంచెం రిస్క్ చేయాలి. రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకపోతే రిస్క్ ఉంటుంది బిజినెస్ లైఫ్ లో. రిస్క్ చేస్తున్నాయి. ఓకే, ఫైనల్ క్వశ్చన్ కౌశిక్. ఇదే చాలా మందిలో యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది అందరికి. ఇప్పుడు నీ యూనిక్ క్యారెక్టర్ ఏంటి? యూనిక్ క్యారెక్టర్ అంటే
యూనిక్ క్యారెక్టర్ అంటే యూనిక్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు కౌశిక్ అంటే అందరికీ ఒకటి గుర్తొస్తుంది. ఓకే. అది ఏం గుర్తొస్తుంది కౌశిక్ అంటే? అలాగా బాగా నవ్విస్తాడు. ఓకే. ఒకటే ఇంకా బాగా నవ్విస్తా అందరిని. అది వాడు ఇలా ఉన్నా వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏదో అంటాడు అని చూడను. నేను క్లాస్ లో ఉన్నా గానీ అందరితో బాగుంటా, అందరినీ కలిసిస్తా, అందరినీ నవ్విస్తా. వీళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏమన్నా మనం నవ్విస్తే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అదే ఉండదు. చిన్నప్పటి నుంచి బాగా అందరిని నవ్విస్తా. అంతెందుకు మొన్న మేము గోవా ట్రిప్ వెళ్ళాము. నాకు నేను ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాలని నేను రానని చెప్పా. వాళ్ళు ఖచ్చితంగా రావాలి, నువ్వు లేకపోతే ఎంజాయ్మెంట్ ఉండదు అని అన్నారు. అప్పుడు హ్యాపీగా అనిపించింది. నాలో కూడా యూనిక్ క్యారెక్టర్ ఉన్నాడు. ఓకే. మంచి క్యారెక్టర్, అందరు నవ్వించడం మంచి క్యారెక్టర్. చాలా కష్టం అందరు నవ్వేయాలి. బాగా మంచి క్యారెక్టర్, యూనిక్ క్యారెక్టర్. థ్యాంక్ యూ కౌశిక్.